హృదయరాగం సెప్టెంబర్ 13. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడే ఏర్పరచుకొనలేదా? ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసము యందు భాగ్యవంతులుగాను అంటూ ఉన్నాడు. అదేంటి, దరిద్రులైన వారు ఎలా భాగ్యవంతులు అవుతారు? ఒక పేదవానికి ఏమి లేకపోయినా విశ్వాసము ఉంది కాబట్టి, విశ్వాసమును బట్టి దేవుని దృష్టిలో పేదవాడు భాగ్యవంతుడు అంటూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు పేదవానికి. తను ప్రేమించిన వారికి, అంటే దేవుని ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడే ఏర్పరచుకున్నాడంట. అంటే పరలోకానికి పేదవానికి హక్కు ఉంది అంటున్నాడు. అందుకే అంటున్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి, చాలా మటుకు పేదవారే ఎక్కువ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఏ చిన్న విషయం జరిగినా, ఏ ఒక్క చిన్న అద్భుతం జరిగినా సాక్ష్యంతో పాటు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. అదే డబ్బున్న వారికి ఎంత పెద్ద అద్భుతం జరిగినా వారు సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే లేమి విలువ వారికి తెలియదు కాబట్టి. వారికి ఎలాంటి అద్భుతం జరిగినా అంత పట్టించుకోరు. ఇక్కడ దరిద్రులు ధనవంతులు కాదు, కానీ నీకు డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా నీ హృదయములో ఆయనకు స్థానం ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ అంతరంగ పురుషుడు దేవుని యందు విశ్వాసంగా ఉంటున్నావా, ఆయన అందు నిర్లక్ష్యంగా ఉంటున్నావా, దాన్ని బట్టి నీకు ఆయన బిడ్డగా పరలోకానికి నీకు అర్హత ఉంటుంది. కొంతమంది ఐశ్వర్యవంతులు కూడా దేవుణ్ణి బహుగా ప్రేమిస్తారు. వారి హృదయాన్ని దేవునికి అర్పిస్తారు. అందుకే వారు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. కాబట్టి మనమందరము ఆయనను ప్రేమించేవారిగా ఉందామని కోరుకుందామా? పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి. నిన్ను ప్రేమించేవారిగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవే.